వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భరద్వాజ్07. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే పర్టికులర్లీ వ్లాగ్ అంటూ ఏం లేదు, బికాజ్ నేను వ్లాగ్స్ పెట్టి కూడా దగ్గర కొన్ని మంత్స్ అవుతుంది. అండ్ నేను వ్లాగ్ షూట్ చేద్దాం అనుకునే టైం కరెక్ట్ గోప్రో నేను ఆ రోజు కూడా లిటరల్లీ చెప్తున్నా, January 25th ఐ రిమెంబర్ 2026 నేను గోప్రో ఆన్ చేయాలి చేద్దాం అనుకునే లోపే నాకు యాక్సిడెంట్ అయిపోయింది. సో నాకు బైక్ నా దగ్గర 25 days వరకు లేకుంటే, సో ఆ బైక్ షోరూంలోనే ఉండే. సో నేనేమో వ్లాగ్ కూడా తీయలేకపోయినా అండ్ రీల్స్ కూడా అప్లోడ్ చేయలేకపోయినా. సో ప్రెజెంట్ ఇప్పుడు ఆఫ్టర్ 25 days నా బైక్ వచ్చి నేను కొంచెం ఫ్రీ అయినాక నేను నా బైక్ని అయితే డైరెక్ట్గా నేను మన షోరూమ్ అంటారు డీటెయిలింగ్ స్టూడియోకి తీసుకొచ్చిన. సో డీటెయిలింగ్ స్టూడియోలో ఫస్ట్ అయితే మనము మన బేబీని అయితే వాష్ చేపిస్తున్నాము. వాష్ చేయించేసి లిటరల్లీ చెప్తున్నా, వాష్ చేయించేసి దీనికి డీటెయిలింగ్స్ ఉన్నాయి. బికాజ్ చాలా డేస్ అయిపోయింది కాబట్టి మన మొత్తం క్రోమ్ పార్ట్స్ మీద మొత్తం వైట్ లైక్ వాటర్ సాల్ట్ ఉంటాయి కదా, సాల్ట్ అంతా డిపాజిట్ అయిపోయింది. సో అంతా తీపిస్తున్నాం. సో లాస్ట్ ఈ లుక్ ఎట్లా వస్తుందో బయట చూడండి. ఈ వ్లాగ్ పర్టికులర్లీ పెట్టాలని కాదు, మీకు అప్డేట్ అనుకోండి ఇది. సో యప్ గైజ్, ఇప్పుడైతే మన వాషింగ్ అయిపోయినాక అసలు ఏమవుతుందో ఎట్లుంటుందో మన బైక్ లుక్ అండ్ మీకు ఎవరికైనా చెప్పాలంటే నేను ఈ షోరూమ్ లొకేషన్ పెడతాను కింద. సో పోయి డైరెక్ట్గా చేయించుకోండి. అండ్ మన పేరు చెప్తే దే కెన్ గివ్ యూ డిస్కౌంట్. అది టాక్ టు దే ఉన్న డైరెక్ట్లీ తెలిసిన వాళ్ళే చాలా క్లోజ్ మనకి. నా బైక్ రెగ్యులర్గా కూడా ఇక్కడ ఈయననే వాష్ చేస్తాడు. సో యప్ గైస్, సో ఇప్పుడైతే మనతో ఏదో మన సంతోష్ కూడా వచ్చిండు. నాకు యాక్సిడెంట్ అయినా నెక్స్ట్ ఒక 3 daysకి చేతి రొగ్గొట్టుకుండు. సో ఎట్లుంది అరే, నవ్వినావు కదా ఆ రోజు? ఏంది ఇంకా 2 weeks కమ్బ్యాక్ అంటే చలో గైస్, డిలే చేయకుండా మొత్తం వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. సో అప్ టు దెన్ మన డీటెయిలింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. ప్రజెంట్ అయితే మొత్తం సాల్ట్ వాటర్ అయితే తీసేస్తున్నారు. ఇవ్వండి ఇప్పుడు మన కండిషన్ అయితే ఇట్లుంది. అసలు ఆఫ్టర్ వర్క్ ఎట్లుంటో చూపిస్తాను. సో ఇదండి మన డీటెయిలింగ్ స్టూడియో, లైక్ ఇది ఆటోమైన్స్ మన దమ్మాయిడాలు అయితే ఉంటుంది ఇది. సో ఇప్పుడైతే మన డీటెయిలింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి వర్క్ అయినాక వీళ్ళది ఎట్లుంటుందో చూపిస్తాను. సో మధ్య కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. సో మొత్తం చూడండి. क्या मार रहा है उस पे? साइलेंसर कोटिंग क्या है वो अच्छा रहता है, सिल्वर कलर है। अच्छा पाउडर कोटिंग अंटुना, पाउडर में बोल रहा हूं अच्छा है, फिर भी पुलिस लगा खाली तुम करते हैं ఇదండి మన వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కానికి అయితే వచ్చింది. సో మనకైతే ఏదో మన అన్న आपका नाम क्या है? సాబిర్. సో సాబిర్ అన్న అయితే మనకు హెల్ప్ చేస్తుండ్రు. సంతోష్ ఇయో చేతి రగ్గొట్టుకుంటూ కూడా పాలిష్ కొట్టుకుంటుడు బండికి. ఇవో మన వీడైతే పోయిన వినయ్ మన పొట్టోడు. ఇక్కడ ఆటోమైన్స్కి వస్తే వీనైతే కలుగురి, వీడు మంచిగా చేస్తాడు వర్క్, యుద్ధం అనుకుంటాడు. करते आप काम दूसरा गाड़ी भी करते पक्का करते 100%. कोई गाड़ी को डिटेलिंग, ग्राफिक कोटिंग, सेरामिक कोटिंग, टेफलॉन कोटिंग, पॉलिश, एवरीथिंग पूरा मेरा बंदे आए तो फिर डिस्काउंट करते अगर पॉलिशिंग करे तो गाड़ी को 2500 ओनली, पॉलिशिंग करे तो 2500 डिस्काउंट है 2000 पक्का. मेरा नाम बोले तो कर दो. हाँ ठीक है, रोहित बोले तो कर सकते గైస్ ఇదని చెప్తున్నా. సో ఇక్కడికి అయితే రన్నింగ్ క్రేజీ ఫన్ ఉంటుంది మనకి. వేరే వాషింగ్ సెంటర్ లెక్క ఫ్రెండ్లీ, మొత్తం ఫ్రెండ్లీ స్టాఫ్ ఇక్కడ మనకి. లైక్ మంచిగా 2 నిమిషాలు రా ఫ్రెండ్లీ స్టాఫ్. అరే ఇదోరు గైస్ ఇది వేసిందంట, క్రోమ్ వచ్చింది. సో ఇదో ఇంకొక అన్న అనమాట, ఇక లైక్ అన్నీ చూసుకుంటాడు. సో ఇదన్నా చాలా హెల్ప్ చేసిండు ఇప్పుడు మన వెహికల్కి అయితే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన వెహికల్ అయితే డన్ అయిపోయింది. సో మొత్తం ఏదైతే పార్ట్స్ అని ఫేడ్ అవుట్ అయిన పార్ట్స్ అని, సాల్ట్ ఉన్న పార్ట్స్ అని నీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఇంకొక బీస్ట్ ఇప్పుడే వచ్చింది. ఆ ఇంకొక బీస్ట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ హోండా సిటీ. మన బన్నీ కూడా వచ్చేసిండు, మన కారు వాష్ చేయించుకుని ఆటో ఎక్స్పో పోయిండు. దొంగ కాడు చెప్పకుండా ఏయ్ చోర్సాని సున్ అయిపోయినాయి. నాకు చెప్పకుండా ఇక్కడ చూడి ముఖం చూపి తమ్నేలో పెట్టుకుంటా చెప్పకుండా ఆటో ఎక్స్పోకి వెళ్ళిపోయింది. దీన్ని మాత్రం లిటరలీ చెప్తున్నా, దగ్గర కొన్ని ల్యాక్సే ఖర్చు పెట్టుకున్నాము వెహికల్ మీద. అండ్ ఈ వెహికల్ గురించి ఒక స్పెసిఫిక్ వ్లాగ్, లైక్ ఒక సపరేట్గా ఒక వ్లాగ్ పెట్టామంటే డెఫినెట్గా పెడతాను. అండ్ మీకు ఒక క్లోజ్ లుక్, జస్ట్ ఒక ఇంజన్ క్లోజ్ లుక్ అయితే చూపిస్తాను. ఇంటీరియర్ మొత్తం ఓజీ ఇంటీరియర్ ఉంది, ఒరిజినల్ మొత్తం, ఏది చేంజ్ కాలే. కానీ ఎక్స్టీరియర్ ఫుల్ బాడీ పెయింటింగ్. అండ్ దిస్ ఇస్ ద క్రేజియస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ కార్. క్రేజీ పార్ట్ అంటే ఇదే మన ఈ కార్లో మొత్తం కంప్లీట్గా ఇంజన్ స్వాప్, న్యూ ఇంజన్ 1.3 నుంచి 1.5 చేసుకుండు. అండ్ దిస్ ఇస్ అన్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్.
క్రేజీ లైక్ మొత్తం లైటింగ్తో పెట్టిండు. అండ్ ఇదో మన బాయ్ అయితే చేస్తున్నారు. క్యావా కైకు కైకు చెల్లారే. సో మన బాయ్ అయితే చేస్తున్నారు. సో యప్ గైస్, సో మొత్తం ఈ కార్ కూడా వాష్ అయిపోయింది. సో మన బైక్ కూడా వాష్ అయిపోయింది. అరుస్తున్నావు. సో మన కారు ఇంకా బైక్ అయితే ఇప్పుడు అయిపోతుంది. సో ఇంకా మనకు ఇప్పుడు ఆటో ఎక్స్పోజ్ కూడా మనకి చాలా మనకి ఈవెంట్స్కి మనకి ఆల్రెడీ ఇన్విటేషన్స్ వస్తున్నాయి. సో యా డెఫినెట్లీ పోదాము. మన వెహికల్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. సో అది అయిపోయినాక ఒకసారి ట్యాంక్ ఫుల్ కొట్టించుకొని దెన్ ఐ మీట్ యూ అప్. ఇదండి బోనట్ తీసేసినాము. బోనట్ అయితే తీసేసినాము. రియాక్షన్ చూద్దాం ఇప్పుడు ఈరోజు. రియాక్షన్ గైస్ ఇదండి మన ఇంతకుముందు మన వెహికల్ అయితే ఎట్లుండే చూసారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా గలీజ్ ఉండే. సో బెటర్ అయితే ఉంది. సో ఇదండి ఇది మొన్న కింద పడిన ఉండే చిన్న యాక్సిడెంట్ అన్న కదా. సో యాక్సిడెంట్ వల్ల చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడ్డాయి దీని మీద, ఇంకా మన ఎగ్జాస్ట్ మీద. సో దట్స్ ఓకే. సో వర్క్ అయితే అయిపోయింది. మొత్తం బ్లాక్ పార్ట్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. డీటెయిలింగ్ క్రేజీ అయింది వెహికల్ అయితే. లిటరల్లీ చెప్తున్నా కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా మంచి వర్క్ అయితే అయింది. మీకు ఎవరికైనా రావాలంటే ఆటో మైన్స్ అన్న మన లొకేషన్ ఎక్కడ? దమ్మాయిగూడ. సో మన లొకేషన్ వచ్చేసి దమ్మాయిగూడలో ఉంది. దమ్మాయిగూడకి వచ్చేసి మన కరెక్ట్ సదర్న్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది. సదర్న్ హాస్పిటల్ ఆపోజిట్ మనకు ఆటో మైన్స్ అని ఉంటుంది. ఇక్కడ దగ్గర నాకు 1.5 year నుంచి వస్తున్నా. 1.5 year నుంచి నాకు ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ లేదు. అండ్ లిటరల్లీ చెప్తున్నా, నేను ఒక పని చేయించినా, నేను ఒకవేళ ఇన్ కేస్ నాకు ఇంకేమైనా పని చేయించాలని ఉంటే నాకు దానికి ఛార్జ్ తీసుకోరు. లైక్ ఇప్పుడు నాకు మడ్గార్డ్ మీద నాకు స్క్రాచ్ ఉంటే నాకు ఆ స్క్రాచ్ కూడా తీసేసారు. అండ్ నేను మాట్లాడుకుంది జస్ట్ మన లైక్ డీప్ క్లీనింగ్ ఒకటే మాట్లాడుకున్నా, కాకపోతే నాకు అది కూడా చేసేస్తారు. సో చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ ఇక్కడ. క్రేజీ అంటే క్రేజీ సర్వీస్ దొరుకుతుంది మనకి. అండ్ ఇదండి మన మొత్తం స్టాఫ్ మెంబర్స్ అయితే కొంతమంది ఆడ, కొంతమంది ఇదో ఒక 6 members కూర్చొని నా బైక్ అయితే చేసారు. మొత్తం నీట్ అయితే అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సో నేను మళ్ళీ మీకు మోటో వ్లాగ్స్తో ఐ కమ్ బ్యాక్. ఈసారి కొంచెం గట్టి కొలాబ్ కొడదాం. సో ఐ మీట్ యూ అప్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటే దెన్ బై.